ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతో మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క ప్రాశస్త్యం గురించి, ఆయన యొక్క మహిమల గురించి, ఆయన నమ్మేటువంటి కోటాను కోట్ల భక్తుల గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి దేవదేవుణ్ణి కించపరిచే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగా రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు, టీటీడీ చైర్మన్, వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా దుర్మార్గంగా ప్రచారం చేయడం మనందరూ కూడా గమనించాం. జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించినారు. ప్రజల మనసుల్ని కల్తీ చేసి, ప్రజల మనసుల్లో విషయం నింపి, జగన్మోహన్ రెడ్డి పైన లేనిపోని అభాండాలన్నీ కూడా ప్రచారం చేసి, విష ప్రచారం చేసి మీరు జగన్మోహన్ రెడ్డి పైన విజయం సాధించినారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా, మరి నారా లోకేష్ షాడో ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు గమనిస్తారు. మీరు చేస్తానే అభివృద్ధి ఏమీ లేని పరిస్థితుల్లో, మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా బూటకమని ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితుల్లో, మీ పార్టీ మనుగడ కోసం, మీ రాజకీయ మనుగడ కోసం ఇంకా మీరు ఎంచుకున్న విధానం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పైనే నిందలు వేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వెళ్ళడం. అంటే దానికి దేవుణ్ణి కూడా ఉపయోగించడం, వెంకటరమణ స్వామిని కూడా ఉపయోగించడం. తిరుపతి లడ్డూలో ఏదైతే నెయ్యి వాడినారో అందులో గొడ్డు కొవ్వు కలిపినారని గాని, పంది కొవ్వు కలిపినారని గాని నిర్మోహమాటంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఇది ఏ స్థాయిలో ప్రచారం చేశారంటే ఫ్లెక్సీలేసి మరీ ప్రచారం చేశారు. ఫ్లెక్సీలేసి కరపత్రాలు కొట్టి పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి మీడియాలో, రాష్ట్ర మీడియాలో, జాతీయ మీడియాలో కూడా ఈ ప్రచారం జరిగింది. మరి ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్లాడంటే పవన్ కళ్యాణ్ అయోధ్యలో వాడినటువంటి, అయోధ్యలో భక్తులకు పంచినటువంటి లడ్లు కూడా తిరుపతి నుంచి పోయినవే, ఆ లడ్లలో కూడా కల్తీ జరిగింది. అంటే దేశవ్యాప్తంగా హిందువులంతా జగన్మోహన్ రెడ్డిని దూషించాలనేది మీ ఆలోచన. అంటే ఒక వర్గాన్ని, ఒక మతాన్ని సంపూర్ణంగా ఆయనకు వ్యతిరేకం చేసి ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తిరుపతి లడ్డు విషయంలో రాజకీయ వ్యాఖ్యానాలు కరెక్ట్ కాదని ఖండించడము, ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ ప్రశ్నించడము, సుప్రీంకోర్టు జడ్జిలే ప్రశ్నలపై ప్రశ్నలు సంధించడము, ప్రభుత్వాన్ని ఆక్షేపించడం కూడా మనం గమనించాం. ఫైనల్ గా సిబిఐ విచారణ కోరడము, సిబిఐ విచారణలో తిరుపతి లడ్డు వాడిన నెయ్యిలో, తిరుపతి లడ్డు తయారు చేయడానికి వాడిన నెయ్యిలో ఎటువంటి కల్తీ కూడా లేదు అనేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే సిబిఐ విచారణ చేసిందో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి కల్తీ లేదు, కేవలం చంద్రబాబు మనసు మాత్రమే కల్తీ, పవన్ కళ్యాణ్ బుద్ధి మాత్రమే కల్తీ. ఇది బయటికి వచ్చినాక ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ బాధపడుతున్నారు. ఇటువంటి నాయకుల వీళ్ళన ఎన్నుకున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇటువంటి దుర్మార్గుల్ని ఎన్నుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దేవుణ్ణి కూడా మలినం చేసేదానికి కూడా నిస్సిగ్గుగా, నిర్భయంగా, బహిరంగంగా మాట్లాడిన వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పింటే గానీ అధికారంలోకి వచ్చింటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంతో పరితపించి ఆయనకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే, అటువంటి అన్నం పెట్టి చేయి నరికినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఎంతకైనా తెగిస్తారనేటువంటి ఒక చర్చ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో, రాప్తాడు గ్రామంలో కొండమేటి రాయని గుడి, వెంకటరమణ స్వామి గుడి దగ్గర పూజలు చేయించాం. పూజలు చేయించి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ నారా లోకేష్ లను
శిక్షించమని ఆ భగవంతుని కోరాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు వీళ్ళందరినీ బహిష్కరించాలా కూటమి నుంచి అనేసి ఈరోజు నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరినీ కూడా ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి ఉన్మాదుల్ని హిందూ మతం నుంచే బహిష్కరించాలని కోరుతూ ఈరోజు శ్రీవారి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలా, మోకాళ్ళ మీద కూర్చొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలా ఈ ముగ్గురు అనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వెంకటరమణ స్వామి తప్పనిసరిగా ఆయన ఆపద ముక్కుల వాడే, అనాథ రక్షకుడే, కష్టాల్లో ఆదుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వాడే. కానీ ఆయనకు మలినాన్ని అంటించేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఆయన భక్తులు ఎవరు కూడా సహించరు. తప్పనిసరిగా దీని ప్రభావం ఎక్కువ దూరం కూడా లేదు. కలియుగంలో ఎప్పుడు పాపం అప్పుడే పండుతుంది. మీ పాపం తప్పకుండా పండుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హిందూ మతస్థులందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు చేసేటువంటి చండాలపు నాయకుల్ని బహిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం.